హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు లైనింగ్ బ్లౌజు ఎలా కట్ చేయాలనేది చెప్తానండి. దానికోసం ఆల్ట్ జాకెట్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ తీసుకున్నాము. ఈ లైనింగ్ క్లాత్ను వచ్చేసి ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. దానికోసం నేను ఇలా 4 ఫోల్డింగ్స్ అంచులు ఉండేవైపు తీసుకున్నాను. ఇలా అంచులు ఉండేవైపు తీసుకునేసి మనము ఆల్ట్ జాకెట్లో హ్యాండ్ పొడవు తీసుకుందాము. మనకు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ ఉంది కదా, మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 7 ఇంచెస్గా మార్క్ చేసుకుందాము. ఆ తర్వాత చంక రౌండ్ తీసుకుందాము. చంక రౌండ్ వచ్చేసి మనకు 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి డౌనింగ్ అనేది మనము 2 ఇంచెస్ అనేది ఇలా తీసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పాయింట్ అలా రీచ్ అవుతూ హ్యాండ్ షేప్ను కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇలా హ్యాండ్ లూజును 6 ఇంచ్ ఉందండి, హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా షేప్ తీసుకుంటే సింపుల్గా మనకు హ్యాండ్ అనేది ఈజీగా అర్థమైపోతుందండి. ఒకసారి చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను. హ్యాండ్ లెంత్ 6 ఉంది, మనము 7 ఇంచెస్ తీసుకొని నేను పెట్టుకున్నాను. ఈ రకంగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకు అనేది సింపుల్గా వచ్చేస్తుందండి. హ్యాండ్ పెద్దగా కష్టం ఏం లేదండి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దానిపైన ఇలా కట్ చేసుకుంటే మనము ఫస్ట్ హ్యాండ్ తీసుకున్న తర్వాత ఈ రంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ను పక్కన పెట్టేద్దాము. అవసరం అయితే దీన్ని చంక పీస్గా యూజ్ చేయొచ్చు. మనకైతే చంక పీస్ పడలేదు, అవసరం లేదు కాబట్టి పక్కన పెట్టాము. తర్వాత వచ్చేసి అక్కడ నుంచి 2 ఇంచులు వదిలేసి ఇలా మధ్యలో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, అక్కడ నుంచి ఒక 2 లేదా 2.5 ఇంచు దగ్గర ఒక పాయింట్ తీసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఇలా మిడిల్లో ఒక లైన్ వేసుకొని ఇలా చంక షేప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక్కొక్క పాయింట్ తీసుకుంటూ అలా దాంట్లోకి కలుపుకోవాలండి. ఈ రకంగా మనము పాయింట్ను కలుపుకుంటే మనకు చంక డౌన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మనం ఇలా మార్కింగ్ చేసిన దానిపైన 2 లేయర్స్ చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు 2 లేయర్స్ తీసుకునేసి మనము ఈ చంక షేప్ను అనేది కట్ చేసుకోవాలి. ఈ రకంగా మనము చంక షేప్ను కట్ చేసుకోవాలి. ఈ చంక షేప్ కట్ చేసాము అనే దానికి గుర్తుగా ఇక్కడ మనం ఒక ఖర్చు పెట్టుకోవాలండి. ఈ ఖర్చు పెట్టుకుంటే మనము ఆ పార్ట్లో చంక డౌన్ తీసామని మనకు గుర్తుగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకు ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ మిగిలిన క్లాత్ను ఈ రకంగా ఓపెన్ చేసి డబల్ ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనము కింద నుంచి వచ్చేసి 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఈ 2 ఇంచెస్ని కట్ చేసుకోవాలి. ఇది మనకు బ్యాక్ పార్ట్ పట్టీ కోసం, వీప్ పట్టీ అంటాం కదా, దానికోసం అనేసి అలా కట్ చేసి పక్కన వేసాను. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అనేది తీసుకుందాము. ఈ రకంగా మన దగ్గర ఉన్న ఆల్తీ బ్లౌజ్ తీసుకొని బాగా మడత పెట్టేసి పైన నుంచి కింద వరకు మనకు పొడవు ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకోవాలి. పొడవు ఎంతన్నా ఉండని దానికి 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. మనకు పొడవు వచ్చి 14.5 ఇంచులు ఉంది. చూడండి, ఒకసారి రాస్తున్నాను. 14.5 ఇంచు పొడవు ఉంది, దానికి 1 ఇంచ్ ఎక్కువ కలుపుకొని మనము 15.5 ఇంచులుగా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత కింద వైపు ఇలా ఒక లైన్ ఇచ్చేసి కంప్లీట్గా కింద నుంచి మనము 15.5 ఇంచు దగ్గర మనము పై వైపు ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుందాము. తర్వాత ఇక్కడనే మరలా ఒక 1/2 ఇంచులో ఇలా మనము షోల్డర్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ 15.5 ఇంచులోనే ఈ రకంగా మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఆల్తీ బ్లౌజ్ తీసుకుందామండి. ఆల్తీ బ్లౌజ్ పెట్టేసి చూడండి, కింద నుంచి పైకి నెక్ ఎక్కడైతే ఉందో దానికంటే ఒక 1/4 ఇంచు పైన మనం మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి నెక్ వెడల్పు చూడండి, ఇది వచ్చేసి డైమండ్ షేప్ ఉంది ఆల్తీ బ్లౌజు, మనం రౌండ్ నెక్ కట్ చేస్తున్నాము. చూడండి, నెక్ అనేది చూడండి పాయింట్ ఇక్కడ ఉంది, మనము కొద్దిగా నెక్ ఇక్కడ ఉంది, కొద్దిగా లోపలికి మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చి షోల్డర్ పాయింట్ కరెక్ట్ షోల్డర్ స్టిచ్చింగ్ దగ్గర ఒక లైన్ మార్క్ చేయండి. ఎక్స్ట్రా స్టిచ్చింగ్కు ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి మనము చెస్ట్ పార్ట్ తీసుకోవాలి. మన బ్లౌజ్ను కదల్చకుండా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే అలా పట్టేసుకొని చూడండి ఈక్వల్గా పెట్టుకోవాలి. లైనింగు ఆల్తీ బ్లౌజ్ పెట్టుకొని ఇలా ఈక్వల్గా పట్టుకునేసి చూడండి, ఇక్కడ నుంచి ఇలా పట్టుకునేసి మనకు చంక ఉంది కదా, ఈ చంక దగ్గర ఒక మార్కింగు స్టిచ్చింగ్ లైను,
ఎక్స్ట్రా మనం కుట్టాలి కాబట్టి పై భాగానికి ఒక అర్ధించులో మరొక మార్కింగ్ ఇలా చేసుకొని మనము స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత నడుము దగ్గర ఒక లైను మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఖర్చు అంటే టక్స్ కోసము మరలా ఒక 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఈ చంక మార్కింగ్లో నుంచి ఈ లైన్కు మనము ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది మనకు టక్స్ కోసం. తర్వాత స్టిచ్చింగ్ లైన్ వచ్చేసి మనము 2 ఇంచెస్ దాకా ఎక్స్ట్రా తీసుకుందాము. ఇలా ఎక్స్ట్రా తీసుకొని దీన్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఆల్తి బ్లౌజ్ తీసిన తర్వాత ఈ రకంగా మనము బాక్సెస్ అనేవి డ్రా చేసుకుందాము. చంక బాక్స్ వేసాము. తర్వాత నెక్ బాక్స్ చూడండి, నెక్ బాక్స్ ఇలా డ్రా చేసుకోవాలి. మనం ఇచ్చిన మార్కింగ్ పైనే డ్రా చేసుకున్నాము. ఆ తర్వాత చంకలో వచ్చేసి 1.5 ఇంచు ఇలా మనం క్రాస్గా బాక్స్కు లైన్ వేసేసి చంక షేప్ అనేది మనము మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనము దీంట్లో రౌండ్ నెక్ అనేది యూస్ చేయాలి. అంటే మనం రౌండ్ తీసుకున్నాం కాబట్టి రౌండ్ అనుకున్నాం కాబట్టి రౌండ్ మార్కింగ్ వేసుకుంటున్నాను. ఈ రౌండ్ అనేది 3 రకాలుగా కట్ చేసుకోవచ్చు. స్మాల్ రౌండ్, మీడియం రౌండ్, బిగ్ రౌండ్, అలా 3 ఉన్నాయి చూడండి. ఇలా 3 తీసుకోవాలి. దీంట్లో మనకి ఏది నచ్చితే ఆ రౌండ్. నేనైతే మీడియం రౌండ్ అనేది రెఫర్ చేస్తున్నాను. మీడియం రౌండ్ను ఇలా తీసుకుంటే బాగుంటుందండి. ఇది ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చాను కదా, ఈ లైను నేను మార్క్ చేసిన దాన్ని కట్ చేస్తున్నాను. ఇలా మనము ఫస్ట్ నెక్ కట్ చేయాలి. తర్వాత షోల్డర్ లైన్ ఉంది కదా, మనం మార్కింగ్ ఇచ్చాం కదా, ఈ షోల్డర్ లైన్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము చంక లైన్ కట్ చేయాలి. చంక మార్కింగ్ ఇచ్చాం కదా, ఈ మార్కింగ్ను కట్ చేయాలి. ఈ రకంగా మనము బ్యాక్ పార్ట్ను కట్ చేసుకోవచ్చు. తర్వాత మనం క్లాత్ ఉంది కదండి, ఈ మిగిలిన క్లాత్ను డబల్ ఫోల్డింగ్ పైన ఇలా పెట్టుకున్న తర్వాత మనం వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ను కింద నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ రకంగా ఫోల్డ్ చేసి క్లాత్ పైన క్రాస్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ను క్లాత్ మీద క్రాస్గా పెట్టేసి మనం కట్ చేసిన బ్లౌజ్ ఎలా ఉందో అలా యాస్టీస్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కొద్దిగానే ఉంటుంది కాబట్టి ఒక 4 ఇంచుల దగ్గర మనం అందాసుగా ఇలా రౌండ్ తిప్పుకోవాలి. తర్వాత అలాగే స్ట్రైట్గా లైన్ డ్రా చేయాలి. మనం ఎంతవరకు ఫోల్డింగ్ చేసామో అంతవరకు అలా. అంటే కంప్లీట్గా చెప్పాలంటే దీన్ని యాస్టీస్ ఎలా ఉందో అలాగా ట్రేస్ చేయాలి అంతే. దీని చుట్టూ మనము అవుట్లైన్ అనేది మార్కింగ్ ఇలా ఇచ్చుకోవాలి. ఇలా చంక దగ్గర కూడా సేమ్ మనం చూడండి ఒకసారి మొత్తంగా ఇది ఎలా ఉందో అలాగా అవుట్లైన్ ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ స్టిచ్చింగ్ లైన్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టేసి తర్వాత బ్యాక్ పార్ట్ తీసి ఇలా మార్కింగ్ను లైన్ డ్రా చేసిన తర్వాత షోల్డర్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచులో లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఆల్తి జాకెట్ తీసుకొని దీంతో మనము నెక్ లెంత్ అనేది ఇలా కొలుచుకోవాలి. చూడండి, షోల్డర్ స్టిచ్చింగ్ లైన్ ఉంది కదా, అక్కడి నుంచి ఇలా కొలుచుకుంటే మనకు నెక్ ఇక్కడ ఉంది, 1/4 ఇంచు పైకి మార్క్ చేసుకున్నాం. అలా మార్క్ చేసుకుని వెంటనే అక్కడి నుంచి అలాగే కిందికి వెళ్తే మనకు క్రాస్ బెల్ట్ వస్తుంది. ఈ క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి మనము ఒక 1 ఇంచ్ ఇలా డౌనింగ్ తీసుకోవాలి మార్కింగ్. చూడండి 1 ఇంచు నేను ఇలా డౌన్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి వచ్చేసి ఈ డౌన్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి వచ్చేసి నేను 2 లేదా 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. చూడండి 2.5 ఇంచ్ దగ్గర నేను మార్కింగ్ అనేది తీసుకుని మరలా దాని కిందికి ఒక 1/2 ఇంచు నేను ఒక 1/2 ఇంచు ఇలా లైన్ తీసుకొని ఇప్పుడు క్రాస్ బెల్ట్ షేప్ డ్రా చేద్దాము. చూడండి ఇలా బాగా చూడండి, ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఆ 1/2 ఇంచులోకి ఇలా క్రాస్గా చూడండి నేను లైన్ ఇచ్చాను కదా, ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఇచ్చాం కదా, అలా బాక్స్ వేసుకొని దీంట్లో మనము ఇలా రౌండ్ మార్క్ తీసుకొని
ఈ రకంగా మనము ఫ్రంట్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్ రౌండ్ కోసము ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనము చంక దగ్గరికి వెళ్ళాము. పైనుంచి 3 ఇంచులు అలా వదిలేయండి. అక్కడి నుంచి ఈ స్టిచ్చింగ్ లైన్ మధ్యలో ఒక 1/2 ఇంచ్ ఇలా లైన్ డ్రా చేయండి. డ్రా చేసి తర్వాత ఇక్కడ నుంచి ఒక్కొక్క పాయింట్ ఇలా డౌన్ అవుతూ మళ్ళీ ఒక్కొక్క పాయింట్ అలా స్టిచ్చింగ్ లైన్లోకి క్లోజ్ చేయాలి. దీన్ని చంక డౌన్ అని అంటారు. ఇది మనం ఫ్రంట్ పార్ట్లో మార్క్ చేయాలి. ఖచ్చితంగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్న ఈ ఫ్రంట్ నెక్ షేప్ను కట్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ లైన్ కట్ చేయాలి. ఆ తర్వాత మనము చంక డౌన్ ఇచ్చాం కదా, కింద వైపు ఇలా కింద వైపు ఉండేది మనము ఫస్ట్ కటింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా లైన్ దగ్గర మరొక కటింగ్ ఉంది కదా, ఇలా కట్ చేయాలి. ఈ నెక్ దగ్గర ఈ లైన్ డ్రా చేసాం కదా, ఇది కంపల్సరీ ఇలా కట్ చేసుకోవాలి. ఈ షేప్ అనేది నీట్గా వచ్చిందంటే మనకు ఆల్మోస్ట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసినట్లే అండి. ఈ రకంగా మనం మార్కింగ్ చేసి కట్ చేయాలి. తర్వాత వచ్చేసి మనము దీన్ని టక్స్లు కట్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి అంటే కనుక చెప్తాను. అంతకంటే ముందు మనము ఇలా కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పైన ఇలా పెట్టి చెక్ చేసుకోండి ఒకసారి. మనకి ఇక్కడే మనం బ్లౌజ్ కరెక్ట్గా కట్ చేసామా లేదా అని తెలుస్తుంది. చూడండి, చంక డౌన్ పర్ఫెక్ట్గా ఉంది, షేప్ పట్టి అంతా కరెక్ట్గా ఉంది. ఈ రకంగా మనం కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ షేప్ను ఇలా మనము చెక్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము టక్స్ల కోసం చూడండి, నేను ఫోల్డ్ చేస్తున్నాను. వీడియోలో ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలాగే మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫోల్డ్ చేయండి. చూడండి, పైన నుంచి 1 ఇంచ్ వదిలేయండి. అలా వదిలేసి 1 ఇంచ్ అండి వదిలేసి కింద నుంచి ఫోల్డ్ చేసి అలా ఖర్చు పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇలా మార్క్ చేసుకోండి. ఖర్చు పెట్టిన ప్లేస్లో మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనము ఒక 2.5 లేదా 3 ఇంచుల వరకు మనము ఈ లైన్ను డ్రా చేసుకోవచ్చు. ఇలా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మనము ఈ మార్కును డ్రా చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మనం కింద వైపు టక్స్లు ఎలా వేయాలంటే, మన షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ను 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. చూడండి, ఇలా డివైడ్ చేసాం కదా. ఫస్ట్ పాయింట్ ఉంది కదా, ఫస్ట్ పాయింట్ అక్కడ మనము అలా ఫోల్డ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ని ఈ రకంగా ఫోల్డ్ చేసి కింద వైపు మనము ఒక ఖర్చు పెట్టుకోవాలి. షేప్స్ కోసం ఇవన్నీ. ఇది వచ్చేసి మనము 1.5 నుంచి 2 ఇంచెస్ లెంత్ తీసుకోవచ్చు మార్కింగ్లో. ఇలా మంచి సైజుని బట్టి ఈ లెంత్ అనేది బేస్ అయి ఉంటుంది. తర్వాత వచ్చేసి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 1.5 ఇక్కడ విడుతూ తీసుకోవాలి. మీడియంగా ఉన్న వాళ్ళకు 1 ఇంచ్ విడుతూ తీసుకొని ఇలా షేప్ను మార్కింగ్ చేసుకోవాలి. ఇది మీడియంగా ఉంది కాబట్టి బ్లౌజు నేను 1 ఇంచ్ పెట్టుకున్నానండి. కొంతమంది ఎక్కువ చెస్ట్ ఇలా ఎత్తుకొని ఉండడం ఇష్టపడరు కాబట్టి నేను 1 ఇంచ్ తీసుకున్నాను. కొంచెం ఎక్కువ ఉండాలి క్యాప్స్ అంటే చెస్ట్ పెద్దగా ఉండే వాళ్ళకు అంటే మీరు 1.5 తీసుకోండి. ఆ తర్వాత సేమ్ ఇదే పాయింట్లో ఇలా స్కేల్ పెట్టేసి చూడండి అలా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇది చంకలో వస్తుందండి ఈ షేపు. చూడండి, దీని లెంత్ వచ్చేసి మనము 4.5 పెట్టాను. 4 or 4.5 లెంత్ ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఈ రకంగా మనము షేప్స్ అనేవి మనం ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడికి మనకు ఫ్రంట్ బ్యాక్ కటింగ్స్ అయిపోయాయండి లైనింగ్లో. తర్వాత వచ్చేసి మనకు చివర్లో వచ్చేసి క్రాస్ బెల్ట్. ఈ క్రాస్ బెల్ట్ను ఇలా 4 ఫోల్డింగ్ వేసుకుంటున్నానండి. తర్వాత మనము ఆల్తీ జాకెట్ ఉంది కదా, ఆల్తీ జాకెట్లో ఈ క్రాస్ బెల్ట్ లెంత్ ఎంత ఉందో ఒక్కసారి ఇలా చెక్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉందండి. క్రాస్ బెల్ట్ లెంత్ మనకు 2.5 లెంత్ ఉంది. ఈ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. ఒకసారి రాసుకుందాము. 2.5 వచ్చేసి మనకు లెంత్ 2.5 ఉన్నప్పుడు దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనము 3.5 ఇంచెస్గా తీసుకోవాలి. మనకు క్రాస్ బెల్ట్ లెంత్ 2.5 ఉంది.
దానికి స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనము 3.5 ఇంచెస్గా ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. దీన్ని ఇలా స్ట్రైట్గా 3.5 ఇంచ్ దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి. ఇది వచ్చేసి మనకు 10 ఇంచెస్ విడ్త్ ఉంది. ఇది మనకు కావాల్సిన క్రాస్ బెల్ట్ క్లాత్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర మనం ఇలా మార్కింగ్ పెట్టుకొని 1/2 ఇంచు డౌనింగ్ అనేది ఇలా తీసుకుందాము. నేను చాలా సింపుల్ మెథడ్ చెప్తున్నానండి, హెవీగా మెజర్మెంట్లు ఏం చెప్పడం లేదు. చూడండి, ఇలా పైన నుంచి మనం ఇక్కడ 1/2 ఇంచు డౌన్ ఇచ్చాం కదా, ఈ డౌనింగ్ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇది బేసిక్గా నేర్చుకునే వాళ్ళ కోసం అండి నేను చెప్తున్నాను. ఇంకొంచెం బాగా అర్థం కావాలంటే కొద్దిగా మెజర్మెంట్లు కూడా యాడ్ చేద్దాం, అన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు అనే ఉద్దేశంతో నేను ఇలా సింపుల్గా వెళ్తున్నాను. చూడండి, ఇప్పుడు ఫోల్డింగ్ ఇచ్చాం కదా, దీన్ని ఇలా కట్ చేసుకుంటే మనకు 4 క్రాస్ బెల్ట్స్ అనేవి వస్తాయి. ఇక్కడికి మనకు లైనింగ్ పార్ట్ కంప్లీట్గా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయిందండి. హ్యాండ్స్ తీసుకున్నాం, బ్యాక్ పట్టి ఇవన్నీ తీసుకున్నాము. ఇంకా దీనికి మనము మెయిన్ క్లాత్ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టినటువన్నీ మనం వన్ సైడ్ ఇలా నీట్గా పెట్టేసుకుందాము. ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. తర్వాత ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ తీసుకున్నాను. మెయిన్ క్లాత్ను ఇలా డబల్ ఫోల్డింగ్ తీసుకున్నాను. లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఎలా ఇది మెయిన్ క్లాత్ పైన కట్ చేయాలనేది కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ రకంగా ఫస్ట్ మనము బ్లౌజ్ పీస్ మెయిన్ క్లాత్ని ఇలా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా డబల్ ఫోల్డింగ్ పెట్టానండి. ఈ రకంగా మనము చక్కగా డబల్ ఫోల్డింగ్ పెట్టుకున్నాం కదా, ఈ రకంగా ఫోల్డింగ్ పెట్టుకుంటే మనకు కటింగ్ అనేది లైనింగ్ క్లాత్ పెట్టి కట్ చేసుకోనికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఇలా డబల్ ఫోల్డింగ్ పైన కింద వైపు నేను అంచు సైడు హ్యాండ్ పెట్టాను. అటువైపు ఒక హ్యాండ్, ఇటువైపు ఒక హ్యాండ్ పెట్టాను. ఇలా పెడితే మనకు చంక పీసులు కూడా పడవండి, చక్కగా వస్తాయి. ఆ తర్వాత వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ను మనం కరెక్ట్గా చెక్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు అంతా ఒకే క్లాత్ పైన ఇలా నీట్గా సర్దుకోవచ్చండి. బ్యాక్ పార్ట్ పెట్టేసాము. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మనకు క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గానే పెట్టుకోవాలి అండి, స్ట్రైట్గా పెట్టకూడదు. ఆ తర్వాత ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, ఇటువైపు వచ్చేసి మనము క్రాస్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి. ఇలా చక్కగా చూడండి, ఒకసారి ఇలా చక్కగా ప్రతిదీ పార్ట్ మనము ఇలా డబల్ ఫోల్డింగ్ పైన నీట్గా అమర్చుకోవాలి. మనకి ఇవన్నీ కూడా చక్కగా వచ్చేసాయి కదండి. ఇలా పెట్టుకొని మనం ఒక్కొక్క పార్ట్ని నీట్గా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా హ్యాండ్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. నేను ప్రతి కటింగ్లోనూ చెప్తాను, మెయిన్ క్లాత్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా ఉండేలాగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనము స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. క్లాత్ ముడతలు అనేది ఎక్కువ తక్కువ అనేది రాకుండా చాలా బాగా వస్తుంది. మీకు నా వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి వీడియోలు నేను మీకోసం మళ్ళీ చేయాలి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి కేవలం కటింగ్ వీడియో మాత్రమేనండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.